హోటల్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు బాబు. మీరే మొదటిసారి భోంచేయాలి. సరే అండి. రండి బాబు. ఇంతకంటే ఎక్కువ జనాన్ని పిలిపిస్తాను. ఈ రోజు వాడు తెరిచినట్టే రేపు మీ చేతి కూడా తెరిపిస్తాను గురుగారు. చిన్నబాబు గారి నడక చూడండి. చెప్పు గుర్తుగా మీ ఓటు. చిన్నబాబు గారికి మీ ఓటు. ఇదిగోండి రిమోటా? తెరుచుకోదేంట్రా గురుగారు, అది డమ్మీ. మీరు ఓపెన్ చేయండి. మరుగుదొడ్లు తెరిపిస్తున్నారేట్రా? అవును గురువా, వాడి హోటల్ తెరిస్తే మీ చేత మరుగుదొడ్లు తెరిపించాము. అక్కడ తినవాడు ఇక్కడికి రావాల్సిందే కదా. ఎలా ఉంది ఐడియా? రే గురుగారు మరుగుదొడ్ల ఫోటో వెంటనే ఫేస్బుక్ లో అప్లోడ్ చేయరా. గురుగారు ముందే వెళ్ళాలి. గురుగారు మీరు వెళ్ళొచ్చేయండి. ఏంటి నేను వెళ్ళి రావాలా? అవును గురు, నిన్నాడు హోటల్ ఓపెన్ చేశాడు, మొదట వెళ్ళి కూర్చున్నాడు. ఈ రోజు నువ్వు మరుగుదొడ్లు ఓపెన్ చేసావు, ముందు నువ్వు వెళ్ళి కూర్చో. అయ్యో నేను పొద్దున్నే వెళ్ళొచ్చాను రా. గురుగారు ఎలాగో ఓపెన్ చేశారు కదా, కనీసం పాస్ కానీ వెళ్ళరండి. మీ మొహాలు తగలయ్యా, ఏదో టీ తాగండి అన్నట్టు చెప్తున్నారేట్రా? వస్తే వెళ్తాం కదా. వెళ్తాం. మీరు కంగారు పడకండి. వెళ్ళండి గురుగారు. నేను ఢిల్లీని హెచ్చరిస్తున్నాను. వాళ్ళు ఢిల్లీనే హెచ్చరిస్తే నేను అమెరికా ప్రెసిడెంట్ కే సవాల్ విసురుతున్నాను. మావయ్య, మనం నిలబడింది లోకల్ ఎలక్షన్ లో, దీనికి అమెరికాకి సంబంధం ఏంటి చెప్పు. బేబీ నువ్వు రాజకీయాలకి కొత్త. రాజకీయాలకు వచ్చిన వాళ్ళు అమెరికా, చైనా, పాకిస్తాన్ వీళ్ళందరినీ తిట్టాలి. అప్పుడే మనకి రాజకీయాల్లో అనుభవం ఉందనుకుంటారు. అందరికీ ఉంది, కంగారు పడకండి. మందు తాగి బిర్యానీ తిని మనకే ఓటేయాలి. ఏం జనమో ఏంటో, వాడు మనుషులు చూడు ఫుడ్ కోసం ఎలా కొట్టుకుంటున్నారు. తిండి కోసం కొట్టుకు వచ్చేది వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు మావయ్య, మన పార్టీ వాళ్ళే. అయ్యయ్యో, 25 సంవత్సరాలుగా కాపాడుకొస్తున్న పార్టీ జెండా మెళ్ళేసుకుని మరీ తింటున్నారే. మీ నాన్న చూడు ఎంత చండాలంగా డాన్స్ వేస్తున్నాడు. అయ్యో గురువా, డాన్స్ అది మన గుర్తు. అవమానించద్దు గురువా. మన పార్టీ వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్లి తింటున్నారు? మనం ఇక్కడ భోజనాలు పెడుతున్నాం కదా. పెరిగన్నా ఆవకాయ పెడుతున్నారు, అక్కడేమో బిర్యానీ క్వార్టర్ ఇస్తున్నారు గురువా. బిర్యానీయా? పోరా, వాడేంటి బిర్యానీ పెట్టడం ఏంటి? వాడు పులిహార్ల కోడిగుడ్డేసి ఇదే బిర్యానీ అని మోసం చేస్తున్నాడు. లెగ్ పీస్ కూడా ఇస్తున్నారు గురువా. నేను నమ్మనరా. తినొచ్చి నేను చెప్తున్నాను, అమ్మవేటే. ఎరా, నువ్వు నాతోనే కదరా ఉన్నావు, ఈలోగా ఎప్పుడు వెళ్ళావరా? పాస్కి వెళ్ళినప్పుడు అలాగే ఒక రౌండ్ వేసి వచ్చాను గురువా. అరే పంది నా కొడకల్లారా. రై పోరా, తిన్నగా అక్కడికి వెళ్ళి మనల్ని తీసుకొచ్చానే కాదురా, ఓ పొట్లం పార్సిల్ తీసుకురా. గురువా తించి వద్దాం, టేస్ట్ బాగుంటే అదే మాస్టర్ పెట్టి మనం ఏర్పాటు చేద్దాం. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇక మన ఆఫీస్ మూసేయాల్సిందే. అది ఎలాగో జరిగేదేలే అమ్మా. ఏమన్నావురా? రై, ఎలక్షన్ రిజల్ట్ రోజున చెప్పండి గురు. వాడు మనం తేల్చుకుందాం. శభాష్.